హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి విజయమ్మ గారు ఇన్ని రోజులు బయటకు రాకుండా మీడియా ముఖంగా ఈ రోజు వచ్చి షర్మిలాని గెలిపించారంటూ కూడా చెప్పడం మనం చూసాం. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇండైరెక్ట్ గా జగన్ ని ఓడించాలని చెప్తుందా, లేకపోతే డైరెక్ట్ గా షర్మిల గారిని గెలిపించాలని చెప్తుందా? సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? విజయమ్మ గారి రోల్ గురించి ముందు నుంచి చర్చ ఉంది. ఎందుకంటే ఆమె ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు నిజానికి వాళ్ళ ఇంట్లో ముగ్గురు స్త్రీలే పార్టీని నిలబెట్టారు. ఇటు బిజినెస్ని, అంటే బిజినెస్ ఏమో భారతి చూస్తుంది, ఇటు పార్టీని పార్టీ శ్రేణుల్ని నిలబెట్టడంలో తల్లి కూతురు షర్మిల అండ్ విజయమ్మ ఒక రకంగా వాళ్ళ పట్ల సింపతి రావడానికి కూడా వీళ్ళు ఏంటంటే వెరీ బిలో మిడిల్ క్లాస్ స్త్రీలాగా ఉండడం, వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళు కూర్చొని అక్కడ ఫుట్పాత్ దగ్గర కూర్చోవడం, ఇవన్నీ కూడా ఒక సింపతి క్రియేటర్కి పనికొచ్చాయి. అదే కాకుండా వాళ్ళు జనంలోకి వెళ్ళడం, మాట్లాడి ఇదంతా చేయడం వల్ల పార్టీ చచ్చిపోతుందన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జగన్ జైలుకి వెళ్ళాడు, ఇంక పార్టీ పని వీచు అన్నవాళ్ళు బోల్డ్ మంది నాతో కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ అది లేకుండా నిలబడడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వీళ్ళు చేయడం అన్నమాట. సో అప్పటి నుంచి విజయమ్మ జగన్తో ఉంది ప్రతి విషయంలో కూడా. బట్ ఆ తర్వాత షర్మిల రాజకీయాల్లోకి రావాలనుకునేసరికి తెలంగాణలో ఆమె తన కార్యక్షేత్రాన్ని ఎన్నుకునింది. విజయమ్మ కూడా కూతురుతో కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే జగన్ ఆల్రెడీ సీఎం అయ్యాడు, తన అవసరం ఇంకా తనకి లేదు, తన అవసరం కూతురుకు ఉంటుందని ఆమె అనౌన్స్ చేసింది. ఇక్కడ గౌరవాధ్యక్షులు కూడా రాజీనామా చేసేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె అక్కడ ఉంది. అప్పటికి కూడా ఆమె మేజర్గా సపోర్టింగ్ రోల్లోనే ఉంది. ఆమె ఎప్పుడు యాక్టివ్గా ముందుకు రాలేదు. ఎప్పుడో షర్మిల మీద పోలీసులు వచ్చినప్పుడు కూడా ఒక తల్లిగా ఆమె వచ్చి పోలీసులతో కూడా ఫైట్ చేసింది. సో ఆ రకంగా ఆమె ఉంది. మధ్యలో ఆమె నాలో నేను అనే ఒక ఆటోబయోగ్రఫీ బుక్ కూడా రాసింది. ముఖ్యంగా తను, తర్వాత రాజశేఖర రెడ్డి, తన కుటుంబాన్ని గురించి రాజకీయంగా కూడా ఎంతవరకు అవసరం అంతవరకు రాసింది. సరే, ఈ నేపథ్యంలో షర్మిల ఇప్పుడు తన మాట వినకుండా ఇక్కడికి రావడంతో ఆమె ఒక రకంగా ఇబ్బందులు పడింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఈమె ఓపెన్గా ఇప్పుడు షర్మిల వైపు వచ్చి మాట్లాడాలన్నా ఇబ్బంది, పైగా జగన్కి యాంటీగా ఉంది. సో ఇద్దరూ తనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళే. నిజానికి ఆమె బుక్లో కూడా రాసింది ఏంటంటే జగన్ నాకు ఇష్టమైన కొడుకు, షర్మిల ఏమో వైఎస్ఆర్కి ఇష్టమైన కూతురు. షర్మిల వైఎస్ఆర్తో చాలా క్లోజ్గా ఉండేది. రోజుకు ఆయన బయటికి వెళ్తే అమ్మాయి చిన్నప్పుడు 100 ముద్దులు ఎంచి మరీ పెట్టించుకొని వెళ్ళేవాడు, అంత ఇష్టం. అయితే పెళ్లికి సంబంధించి మాత్రం వాళ్ళిద్దరి మధ్య దాదాపు 1-2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది అనేది ఇవన్నీ కూడా రాసింది. అయితే జగన్ నాతో క్లోజ్గా ఉంటాడు అనేది కూడా రాసింది. అయినప్పటికి కూడా ఆమె ఒక తల్లిగా ఆలోచించినప్పుడు ఎవరికి అవసరం ఉంది, నా అవసరం, అవంతా ఆలోచించి షర్మిలతోనే ఆమె ఉనింది. ఎందుకంటే జగన్కి అధికారం ఉంది, ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి, షర్మిలకి మన అవసరం ఉంది అనేది ఆమె ఆలోచించి వచ్చింది. అయితే ఇప్పుడు ఇద్దరు ఒక ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు జనరల్గా ఏ తల్లి కూడా ఎవరిదే తప్పు ఉంటే వాళ్ళది నీ తప్పు ఇక్కడ చేసావు, నువ్వు ఇట్లా చేసావు అని ఇద్దరికీ సమానంగా న్యాయం చెప్తారు జనరల్గా. సో ఇక్కడ అట్లా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ ఈమెని షర్మిలకి ఏం అన్యాయం చేశాడనేది ఇప్పటికి కూడా మనకి ఎవరికి క్లియర్గా తెలియదు. మొన్నేమో ఇంటర్వ్యూలో జగన్ ఆమె రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి, అది నేను ఒకే ఇంట్లో ఒకే జనరేషన్లో అది ఇబ్బంది అనేసి నేను ఇవ్వలేదని చెప్పాడు. మరి ఆమె కూడా ఇప్పుడు తల్లి కూడా షర్మిల నిలబడి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే కొంతమంది చెప్తున్నది ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే అనుకున్నారు జగన్నే వారసుడిగా ముందుకు తీసుకురావాలి, ఈ ఫ్యామిలీని ఇంకెవరు వద్దని అనుకున్నారు, దాని ప్రకారమే జగన్ వచ్చాడు, అందరి నిర్ణయం ఇది, అప్పుడు షర్మిల కూడా ఉంది అనేది కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా ఆమెకి తల్లిగా అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది ఇబ్బందికరమైంది. అందులో ఇప్పుడు ఎలక్షన్ టైము, ఎలక్షన్ లేకపోతే ఆమె షర్మిలతోనే ఉంటుంది. అయితే ఈ క్యాండిడేట్లు అనౌన్స్ చేయకముందు ఇడుపుల పైకి వచ్చినప్పుడు ఆమెను కూడా పిలిచాడు, తల్లిని కూడా జగన్ వచ్చింది, తనని కౌగిలించుకుంది, తనని ముద్దు పెట్టుకుంది, అవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి. సో ఒక కొడుకుగా తను మళ్ళీ సీఎం కావాలని ఆమె ఆశీర్వదించుండొచ్చు. అట్లాగే కూతురు పిలిచినప్పుడు కూడా వచ్చింది, కూతురుతో పాటు ఏడుస్తూ ఆమె బైబిల్ చేతులు పట్టుకొని ప్రేయర్ చేసింది.
కూతురు గెలవాలని కూడా ఆమె కోరుకునింది. అవును. దీన్ని కూడా రాధాకృష్ణ అంటే వాళ్ళు యేసుక్రీస్తుకి ఇబ్బంది అవుతుంది, ఈమెది ఏ కోరిక నెరవేర్చాలని అన్నారు. కానీ ఆ కోరికల్లో నాకు తెలిసి షర్మిల ఏమి సీఎం అయ్యేది లేదు. ఆమె జగన్ని సీఎం కావాలని, ఈమె కడపలో గెలవాలని కోరుకుంది. ఇందులో కాంట్రడిక్షన్ ఏం లేదు కదా. ఆమె అక్కడ వరకు షర్మిల కడపలో గెలిస్తే చాలు అనేది ఆమెకుంది. ఆమె కాంగ్రెస్ గెలిచి ఈమె సీఎం అయ్యేది లేదు కదా. సో జగన్ సీఎం కావడానికి, ఈమె కడపలో గెలవడానికి ఏమి ఇబ్బంది లేదు కదా. అది పైగా ఎంపీ సీటు, అసెంబ్లీ అయినా ఒక సీటు తగ్గితే జగన్కి రేపొద్దున ఇబ్బంది అనొచ్చు. ఎంపీ ఒక సీటు తగ్గితే కొంపలెమ్మనిపోయి ఈమె రేపొద్దున ఏమి కూడా మళ్ళీ కూడా జగన్ వైపు రాదని కూడా గ్యారంటీ లేదు. సో కాబట్టి తల్లిగా ఆమె ఇద్దరు పిల్లలు రాజకీయంగా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకోవడంలో తప్పులేదు. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఈమె కొన్ని చోట్ల విజయమ్మను పిలవండి, విజయమ్మ దగ్గర చెప్పించండి, ఇట్లాంటివి స్టేట్మెంట్లు ఇచ్చింది షర్మిల. సో అప్పుడు మీడియా కూడా ఇదే రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా ఏం రాశారంటే జగన్ తల్లికాలు పోయి పట్టుకున్నాడంట, నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పి ఆమె ఏడుస్తుందంట. ఇట్లేదో కథనాలు వచ్చాయి. నిజానికి జగన్ తల్లికాలు పట్టుకొని ఆమె లేకపోతే నేను ఓడిపోతానన్న పరిస్థితి జగన్కి ఏం లేదు. ఎందుకంటే జగన్కి ఒకవేళ పరిస్థితి ఉన్నా ఆమె వచ్చి ఇప్పుడు గెలిపించే పరిస్థితి ఆమెకి ఏముంటుంది, ఆమె చెప్తే ఎవరు ఓట్లు వేస్తారు. సో ఇదంతా కూడా ఏదో ఒక డ్రామాని క్రియేట్ చేయడానికి చేసిన వ్యవహారం. సో ఈ నేపథ్యంలో ఆమెకైతే ఇబ్బంది అయింది. ఇద్దరు ఒకే దగ్గర ఒకరికొకరు వ్యతిరేకంగా చేస్తున్నారు. అది బెటర్గా మారిపోతుంది, అగ్లీ టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే షర్మిల మీద ట్రోల్స్ రకరకాలుగా మారిపోవడం, వైసీపీ వాళ్ళు కూడా ట్రోల్స్ చేయడం, షర్మిల కూడా తీవ్రమైన అటాక్ జగన్ మీద చేయడం, వీటన్నిటి రీత్యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా విమలమల అంటూ రంగంలోకి రావడం, ఇటుపక్క సునీత దిగి వివేకానంద రెడ్డి హత్యను చేసిన వాళ్ళని జగనే కాపాడుతున్నాడని చెప్పడం, ఇంకోవైపు జగనే బాబాయిని చంపించాడని కూడా పుకార్లు లేవడం. సో ఫ్యామిలీ కూడా రెండుగా విడిపోవడం. ఈ క్రమంలో ఒక తల్లిగా, ఒక రాజశేఖర రెడ్డి భార్యగా ఆమె నిర్ణయం ఏంటంటే నేను సైలెంట్గా ఉండడం బెటరు, నేను ఏ వైపు పోయినా అది ఇంకా మరింత పెంట అవుతుంది, రెండోది నాకు అది ఇబ్బంది అవుతుంది అనేది ఆమె ఆలోచించి ఆమె అన్నిటికంటే కూడా అదేదో అంటారు తప్పించుకో తిరుగువాడు ధన్యుడు సముద్ర టైప్లో ఆమె అమెరికాకి తన మనవరాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరు కూడా ఊహించలే. చివరి రోజు సడన్గా ఆమె వీడియోలో చిన్న బిట్ 40 సెకండ్లు ఉంది. అందులో ఆమె ఏం చెప్పిందంటే రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళకి, రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళకి నేను విజయమ్మ రాజశేఖర రెడ్డి భార్యగా నా విన్నపం. సో రాజశేఖర రెడ్డిని మీరు అక్కను పెట్టుకున్నారు, మీరు కాపాడుకున్నారు, అట్లాగే ఆయన కూడా మీకోసమే పనిచేశాడు, చివరిలో మీకోసం పనిచేస్తూనే ఆయన చనిపోయాడు. సో ఇప్పుడు ఆయన బిడ్డగా షర్మిలమ్మ పోటీ చేస్తుంది, అందుకని కడప ప్రజలందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను, ఆమెను పార్లమెంట్కి పంపండి అనేది ఇంతే చెప్పింది. ఆమె ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. ఆ చెప్పిన పద్ధతి కూడా అంత బ్రైట్గా ఉత్సాహంగా ఏమీ లేదు. ఆమె ఏదో అంటే నేను చెప్పాలి కాబట్టి చెప్పాను అన్నట్టుగానే మనకు అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే. మామూలుగా విజయమ్మ చాలా లైవ్లీగా మాట్లాడుతుంది, కానీ ఆ లైవ్లీనెస్ దీంట్లో లేదు. అంటే ఆల్రెడీ కొంతమంది కామెంట్లు ఏం చేస్తున్నారంటే ఈమెను షర్మిల బ్లాక్మెయిల్ చేసి నువ్వు చెప్పకపోతే నేను చచ్చిపోతున్నాను ఇంకోటి ఏదో చెప్పి ఆమె దగ్గర బలవంతంగా చెప్పించినట్టుగా ఉందని మేబీ ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. షర్మిల కూడా నాకు ఒక మాట చెప్పమ్మా నువ్వు అని ఉండొచ్చు. సో చెప్పుండొచ్చు, దాంట్లో తప్పేముంది. దానివల్ల జగన్కి కూడా పెద్ద నష్టం ఏం లేదు. ఆమె ఇప్పుడు ఆమె చెప్పినంత మాత్రాన కడప ప్రజలందరూ తల్లి విజయమ్మ చెప్పిందని సినిమాటిక్గా వెళ్ళిపోయి వేశారు కదా ఓట్లు. ఇదేం బాహుబలి సినిమా కాదు కదా, ఆమె ఏదో ఒక పిలిపిస్తే మొత్తం కదలడానికి. ఆ మాట ఎవరు పట్టించుకుంటారో తెలీదు. రాజశేఖర హార్డ్ కోర్ అభిమానులు జగన్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే షర్మిలకు ఏం చెప్పింది కాబట్టి ఓట్లేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందని తెలియదు. ఇట్స్ ఏ సింబాలిక్ ఎఫెక్ట్ యాక్చువల్గా. కాంగ్రెస్ పార్టీని మొత్తం రాష్ట్రంలో గెలిపించాను అదేమీ లేదు. మామూలుగా ఇవాళ అందరూ కూడా మనం చూస్తున్నాం, బన్నీ పోయి వాళ్ళ ఫ్రెండ్కి గెలిపించమన్నాడు, ఈయన చిరంజీవి కూడా ఇక్కడ విశ్వేశ్వరరెడ్డిని చేవలలో గెలిపించమన్నాడు, వెంకటేష్ వెళ్ళి ప్రచారం. అట్లా ఇది ఏంటంటే ఒక స్పెసిఫిక్గా ఫలాని వ్యక్తిని గెలిపించండి అని మాత్రమే అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్ కావచ్చు, బంధువు కావచ్చు,
ఒక ఆబ్లిగేషన్ రీతే. అలాగే ఈమె ఒక తల్లిగా వైఎస్ఆర్ భార్యగా షర్మిలను పార్లమెంట్కి పంపమని మాత్రం అడిగింది. దీనివల్ల పెద్ద ఇది ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను.